ఏపీలో కూటమి ప్రభుత్వం కుట్రలు కొనసాగుతున్నాయి. ప్రశాంతంగా జరగాల్సిన విద్యా కమిటీ ఎన్నికల్లోనూ అక్రమాలకు తెరలేపారు కూటమి నేతలు. దీంతో పలు స్కూళ్ల వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. మలుగూరు పాఠశాల కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారు లావణ్య విజయం సాధించగా ఫలితం ప్రకటించకుండా అడ్డుకున్నారు టీడీపీ నేతలు. ఎన్నికలు వాయిదా వేయాలని ఉపాధ్యాయులపై దౌర్జన్యం చేశారు. హిందూపురం నియోజకవర్గం మలుగూరు ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ నేతల బరితెగింపుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లావణ్యకు పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్నప్పటికీ టీడీపీ నేతల ఒత్తిడితో స్కూల్ హెడ్ మాస్టర్ డిక్లేర్ చేయడానికి వెనకాడారు. టీడీపీ నేతలు స్కూల్లో ఎన్నికలు జరుగుతున్న గదిలోకి దూసుకొచ్చారు. లావణ్యకు డిక్లరేషన్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకోకుండా మద్దతుగా నిలిచిన సభ్యులను బయటకు పంపించేశారు. గలాటాతో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలను హెడ్ మాస్టర్ వాయిదా వేశారు. అయితే తన మద్దతుదారులతో కలిసి లావణ్య స్కూల్ ముందు ధర్నా చేశారు. డిక్లరేషన్ ఇవ్వకుండా బయటకు గెంటేయడం ప్రజాస్వామ్యం కాదన్నారు లావణ్య. అటు శ్రీకాకుళం జిల్లాలోనూ స్కూల్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. కోటబొమ్మాలి మండలం దంత గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడికి తెగబడ్డారు. స్కూల్ వద్ద వైఎస్ఆర్సీపీ కార్యకర్త వీడియో తీస్తుండగా ఫోన్ లాక్కొని ధ్వంసం చేశారు. కమిటీ ఎన్నికలు జరగనివ్వకుండా స్కూల్కు తాళాలు వేశారు టీడీపీ నేతలు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ హైస్కూల్లో పేరెంట్స్ కమిటీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ ఎమ్మెల్యే వర్గాల మధ్య వాగ్వాదం నడిచింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో ఎంపీ వర్గీయులు గొడవకు దిగారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు జెడ్పీ హైస్కూల్ విద్యా కమిటీ ఎన్నికల్లో టీడీపీ నేతలు రౌడీయిజానికి దిగారు. విద్యా కమిటీ ఎన్నికల్లో 12 ఓట్లతో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ప్యానెల్ గెలుపొందింది. అయితే ఎన్నిక చెల్లదంటూ టీడీపీ నేతలు అడ్డం తిరిగారు. వైఎస్ఆర్సీపీ నేత నిమ్మగడ్డ శ్రీకాంత్పై దాడి చేసి బయటకు నెట్టేశారు. విశాఖ జిల్లా చంద్రపాలెం స్కూల్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యానికి దిగింది. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు 3 గెలవడంతో ఎన్నిక వాయిదా వేయాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు. ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో స్కూల్లోకి చొరబడి నానా హంగామా చేశారు టీడీపీ కార్యకర్తలు. చివరకు ఎన్నికలు నిర్వహించకుండానే టీడీపీ సానుభూతి పరులు గెలిచినట్లు ప్రకటించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో విద్యా కమిటీ ఎన్నికల్లో గందరగోళం సృష్టించారు టీడీపీ నేతలు. 40 స్కూల్స్ లో కోరం లేదని ఎన్నికలు వాయిదా వేయించారు. అయితే 40 స్కూల్స్ లో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులే ఉండడంతో కుట్రపూరితంగా వ్యవహరించారు టీడీపీ నేతలు.